తలసాని సార్ ఏమన్నాడు? ప్రతిపక్షాలు అయిన దానికి కాని దానికి రపరప పెట్టి లొల్లి చేస్తున్నా అంటే కేసులు పెట్టి లోపటేస్తాం అని అందరికి అర్థమయ్యేటట్టు వినమ్రుడై చెప్పిండు కదా. గీసారైతే తలసాని సార్ లెక్క మెత్తగా చెప్పలే. ఆల్తు ఫాల్తు లొల్లిలు చేస్తే డైరెక్ట్గా బొక్కలు ఇరగొడతా అని సుతి మెత్తగా చెప్పిండు. ఆహా, లీడర్ల దమ్ అంటే అట్లుండాలి. గీసొంటి పవర్ఫుల్ లీడర్లనే మన పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు. అబ్బా, సార్ ముక్కుసూటితనానికి నేనైతే ఫిదా అయిపోయిన పోన్రి. ఆపోతే రాయాల్సింది ప్రత్యేక హోదాని మీరు రాయలే. మీరేదో మీ ఉనికిని కాపాడుకునే దానికి ఇవన్నీ చెప్తున్నారు. వాస్తవం చెప్తానంటే సార్ నువ్వు అన్నతోళ్ళు పెట్ట తన్నిస్తా, తంతాం కూడా ఇన్నరా ఎట్లున్నది కథ? మైకుల ముంగట ఉత్తగానే తిట్టుకుంటుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి సార్కు జర్రా కూడా మంచిగా అనిపిస్తలేనట్టున్నది. ఇక తన్నుడు ముచ్చటే సురువు చేస్తాడట సర్కార్ను తిడుతున్నాడని. మా చంద్రబాబు సార్నే తిట్టేంత సుఖమైన నువ్వు గిట్లనే వేస్తావా అంటే మందితోని దాన్నిస్తా నేను కూడా దంతానంటున్నాడు ఆంధ్ర కాంగ్రెస్ పెద్ద మనిషి రఘువీర సార్ను. ఎట్లున్నది తన్నుకున్నాడు రాజకీయం? ప్రజల కోసము ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ప్రతిపక్ష పోలకు ఇట్లా తన్నుకున్నాడు చురువు చేస్తే ఇక అన్ని పనులు ఉచ్చేనే అయిపోతాయి కావచ్చు ఆలస్యం లేకుండా. మరి గీతీరుగానే పని చేయని ఆఫీసర్ల మీదకి ఓట్లేసే గెలిచి జనాన్ని మార్చే ఎమ్మెల్యేలు ఎంపీల మీదకి రాంగ జనం కూడా గట్లనే పోతారు కావచ్చు. జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ తోవేసిండు కాబట్టి.